ఎల్లుండి ఢిల్లీకి వెళ్లనున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. 23న కేంద్ర మంత్రులతో సీఎం చంద్రబాబు సమావేశం కానున్నారు. ఏపీకి సంబంధించిన పలు అంశాలపై చర్చించనున్నారు. 24న నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ మీటింగ్ లో పాల్గొనున్నారు. అలాగే ఏపీలో పెట్టుబడులు పెట్టాలంటూ పలువురు పారిశ్రామికవేత్తలను కలిసి కోరనున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ టూర్ కు సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు సిద్ధంగా ఉన్నారు. రామారావు. శంకరి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఈ నెల 22వ తేదీన ఢిల్లీ వెళ్తున్నారు. ఆయన ఢిల్లీలో అదే రోజు వివిధ కేంద్ర మంత్రులతో కలవబోతూ ఉన్నారు. 24వ తేదీ నీతి గవర్నింగ్ కౌన్సిల్ మీటింగ్ లో ఆయన పాల్గొనబోతున్నారు. అయితే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు 22వ తేదీని ఢిల్లీ వెంటనే పలువురు కేంద్ర మంత్రులకు సంబంధించిన అపాయింట్మెంట్లు కూడా ఇప్పటికే ఫిక్స్ అయ్యాయి. రాష్ట్రానికి పెట్టుబడులకు సంబంధించి పలువురు పారిశ్రామికవేత్తలతో కూడా భేటీ కాబోతున్నారు. 24వ తేదీ ఉదయం 9:30 గంటలకు భారత మండపంలో జరిగే నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో కూడా చంద్రబాబు నాయుడు పాల్గొనబోతున్నారు. అదే రోజు రాత్రి తిరుగు ప్రయాణమే అమరావతి చేరుకుంటారు. అయితే 25వ తేదీన ఎన్డీఏకి సంబంధించిన ముఖ్యమంత్రుల సమావేశం ఉంటుందని తొలుత భావించినప్పటికీ కూడా ఆ సమావేశం లేకపోవడంతో 24వ తేదీ రాత్రికే ఆయన మళ్లీ తిరిగి అమరావతికి చేరుకోబోతున్నారు. అయితే 22, 23 తేదీల్లో పలువురు కేంద్ర మంత్రులతోనూ పారిశ్రామికవేత్తలతోనూ భేటీ కాబోతున్నారు. ముఖ్యంగా పోలవరం కేంద్ర ఆర్థిక మంత్రితోనూ అదేవిధంగా కేంద్ర జలశక్తి శాఖ మంత్రితో పాటు పలువురు వాళ్ళ ఇరువురితో పోలవరం అదేవిధంగా రాష్ట్రానికి రావాల్సిన ఇతర బకాయిలకు సంబంధించి కూడా మాట్లాడబోతూ ఉన్నారు. ఇక ముఖ్యంగా పలువురు పారిశ్రామికవేత్తలతో భేటీ అయ్యి ఆంధ్రప్రదేశ్ గతంలో పరిశ్రమలు స్థాపిస్తామని ఇచ్చిన హామీల ఫాలో అప్ చేయబోతూ ఉన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఢిల్లీలో ఉన్న ఆయన కార్యాలయం ఇక్కడ ఏపీలో ఉండే సీఎంఓ కూడా కోఆర్డినేట్ చేసి ఆయా పారిశ్రామికవేత్తల అపాయింట్మెంట్లు కూడా ఫిక్స్ అవుతున్నట్టుగా కూడా మనకి సీఎంఓ నుంచి సమాచారం అందింది. చక్కరి. రైట్, థ్యాంక్ యూ రామారావు.